ఒక మనిషి ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ పెయింటింగ్ ని ఎలా దొంగలించి ఎలాంటి ట్రేస్ లేకుండా మాయమైపోతాడు. 1911లో మోనాలిసా లైబ్రరీ నుండి మాయమైపోయింది. ఎలాంటి డివిజన్స్, సస్పెక్ట్స్ లేకుండా ప్రపంచాన్ని షాక్ లో వదిలేసింది. ఒకే ఒక్క మనిషి హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఆర్ట్ హీస్ ని ఎలా చేశాడో, మోనాలిసా లెగసీని శాశ్వతంగా ఎలా మార్చాడో చెప్పే అన్బిలీవబుల్ స్టోరీ ఇది. ప్యారిస్ లో హాట్ సమ్మర్ ఈవినింగ్, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఐకానిక్ లైబ్రరీ మ్యూజియం పై లాంగ్ షాడోస్ వేస్తున్నాడు. రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్ కింద సిటీ వారాల తరబడి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఖాళీ రోడ్లు, భయంకరమైన నిశ్శబ్దమైన లైబ్రరీ. దాని రెగ్యులర్ బస్టిల్ నైట్ స్టీల్నెస్ తో రీప్లేస్ అయింది. చివరి టూరిస్టులు బయటకు వెళుతున్నారు. మ్యూజియం గ్రాండ్ డోర్స్ క్లోజ్ అవుతున్నాయి. దాని ట్రెజర్స్ వెనక సీల్ చేస్తున్నాయి. కానీ ఆ నైట్ ఒక థింగ్ డిఫరెంట్ గా ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ ఆర్ట్ వర్క్ లో ఒకటి మోనాలిసా. హిస్టరీలోనే దాని ప్లేస్ శాశ్వతంగా చేంజ్ అవుతుందని తెలియకుండా వాల్ పై హ్యాంగ్ అయి ఉంది. లైబ్రరీ యొక్క గ్రాండ్ హాల్స్ సాధారణంగా ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన విజిటర్స్ యొక్క ఫుట్ స్టెప్స్ తో ఎకో అవుతుండగా, ఈ ఈవినింగ్ లో మ్యూజియం స్టాఫ్ నైట్ కోసం తమ వర్క్ ని ఫినిష్ చేసే సౌండ్స్ మాత్రమే ఉన్నాయి. మోనాలిసా యొక్క ఎటర్నల్లీ మిస్టీరియస్ స్పైరల్ సలోన్ కారెల్లో మెల్లగా గ్లో అవుతుంది. ఇటాలియన్ రెనెసెన్స్ నుంచి వచ్చిన మాస్టర్ పీసెస్ మధ్యలో నెస్టిల్ అయి ఉంది. కానీ ఈ నైట్ ఆర్డినరీ నైట్ కాదు. ఈ నైట్ వరల్డ్ చేంజ్ అవుతుంది. హిస్టరీలోనే మోస్ట్ ఫేమస్ ఆర్ట్ టెఫ్ట్ గా మారబోయేదానికి స్టేజ్ సెట్ అయింది. దాని వెనక ఉన్న మనిషి ఎవరు ఊహించిన లెగసీని వదిలి వెళ్తాడు. ఆగస్టు 21, 1911 తెల్లవారుజామున వింజోస్ పెర్గియా, ఒక కార్పెంటర్ మరియు అమెచ్యూర్ పెయింటర్, ప్రపంచాన్ని ఆకట్టుకునే ఒక డేరింగ్ హీస్ట్ కోసం ప్రిపేర్ అవుతూ మ్యూజియం షాడోస్ లో నిలబడ్డాడు. కానీ వింజోస్ జస్ట్ ఒక ఆర్డినరీ థీఫ్ కాదు. అతను లైబ్రరీ ఫార్మర్ ఎంప్లాయీ మరియు అతనికి బిల్డింగ్ అందరికంటే బాగా తెలుసు. అతనికి దాని ప్రతి కార్నర్, సెక్యూరిటీ పార్ట్నర్స్, స్టాఫ్ టైమింగ్ తెలుసు. మ్యూజియం గురించి అతని ఇంటిమేటెడ్ నాలెడ్జ్ అతని టాస్క్ కి పర్ఫెక్ట్ పర్సన్ గా చేసింది. కానీ అడాసియస్ క్రైమ్ కి అతను ఏది డ్రైవ్ చేసింది? ఇటలీలోని లేక్ కొమేలో పుట్టిన వింజోస్ ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని కలలు కన్నాడు. అతని టాలెంట్ అన్డిఫైనబుల్, కానీ అతని సర్కమ్స్టాన్సెస్ కాదు. పేద కుటుంబంలో పెరిగిన అతను ఒక పెయింటర్ గా జీవనం సాగించడానికి కష్టపడ్డాడు. అతని కలలు జీవితంలోని కఠినమైన రియాలిటీస్ తో డాష్ అయ్యాయి. ఆర్ట్ లైఫ్ యొక్క లిమిటెడ్ ప్రాస్పెక్ట్స్ ని చూసిన అతని తల్లి మరింత ప్రాక్టికల్ వర్క్ పై ఫోకస్ చేయమని అతన్ని అర్జీ చేసింది. కానీ వింజోస్ అతని తల్లి డౌట్స్ పట్టించుకోకుండా అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి, ఆర్ట్ వరల్డ్ లో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి డిటర్మైన్ అయ్యాడు. వింజోస్ జర్నీ అతని ప్యారిస్ కు తీసుకువచ్చింది. అక్కడ అతను హౌస్ పెయింటర్ గా పనిచేశాడు. తక్కువ సంపాదనతో గడిపేవాడు. కానీ ఫేట్ కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఒకరోజు వింజోస్ లైబ్రరీలో అతను తాను కనుగొన్నాడు. పెయింటర్ గా కాదు, అతను అడ్మైర్ చేసే మాస్టర్ పీసెస్ కోసం ఫ్రేమ్స్ ని బిల్డ్ చేసే కార్పెంటర్ గా. మ్యూజియం యొక్క హోలీ హాల్స్ లో అతను పెయింట్ చేయలేకపోయినా ప్రపంచంలోని గ్రేటెస్ట్ వర్క్ ఆఫ్ ఆర్ట్ కి దగ్గరగా ఉండడం అతని ప్యాషన్ ని ఫ్యూయల్ చేయడానికి సరిపోయింది. అతను డిలిజెంట్ గా పనిచేశాడు. అతని చుట్టూ ఉన్న మాస్టర్ వర్క్స్ నుంచి నేర్చుకున్నాడు. ఆర్ట్ వరల్డ్ లో అతని ఇమర్జన్ ఉన్నప్పటికీ ఒక ఆర్టిస్ట్ అవ్వాలనే వింజోస్ కలలు ఎప్పటిలాగానే దూరంగా అనిపించాయి. కానీ అప్పుడు ఏదో చేంజ్ అయింది. మోనాలిసా ఒకప్పుడు లైబ్రరీ యొక్క వాస్ట్ కలెక్షన్స్ లో మరో పీస్ మాత్రమే అయిన పెయింటింగ్ వింజోస్ అటెన్షన్ యొక్క ఫోకల్ పాయింట్ అయింది. పెయింటింగ్ ఫ్రాన్స్ లో కాకుండా ఇటలీలో ఉండాలని అతను నమ్మాడు. అన్నిటికంటే మాస్టర్ పీస్ క్రియేటర్ లియోనార్డో డావిన్సీ ఇటాలియన్ మరియు వింజోస్ అతను తాను ఈ రాంగ్ ని రైట్ చేయాల్సిన ఒక పేట్రియాటిక్ గా చూసుకున్నాడు. పెయింటింగ్ అతని దృష్టిలో జస్ట్ ఆర్ట్ కంటే ఎక్కువ. ఇది ఇటలీ యొక్క లాస్ట్ హెరిటేజ్ యొక్క సింబల్. అతను దాన్ని రైట్ఫుల్ హోమ్ కి తిరిగి తీసుకురాగలడు. హీస్ట్ కి ముందు నైట్ వింజోస్ లైబ్రరీ స్టోర్ రూమ్ లో దాక్కున్నప్పుడు థెఫ్ట్ సెట్ అయింది. మ్యూజియం పబ్లిక్ కోసం డోర్ క్లోజ్ చేసినప్పుడు అతను సైలెంట్ గా వెయిట్ చేశాడు. ఇది అతనికి ఓన్లీ ఛాన్స్ అని తెలుసుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ ఆగస్ట్ 21 మండే రోజు మ్యూజియం రీఓపెన్ అయినప్పుడు వింజోస్ ఎంప్లాయీస్ క్రౌడ్ లో కలిసిపోయాడు. వర్కర్ వైట్ స్మోక్ వేసుకొని అతను క్రౌడ్ లో ఒక ఫేస్ మాత్రమే, ఎవరికి కనిపించలేదు. అతను ప్లాన్ సింపుల్, మ్యూజియం లోనికి వెళ్లడం, మోనాలిసాని తీసుకోవడం, స్ట్రైట్ గా బయటికి వెళ్లడం. లైబ్రరీ ఆ టైంలో మండేస్ రోజు పబ్లిక్ కోసం క్లోజ్ చేయబడింది మరియు స్టాఫ్ హాల్స్ లో తిరుగుతున్నప్పటికీ వింజోస్ తన ప్లాన్ క్యారీ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. అతను మ్యూజియం హాల్వే గుండా వెళ్ళాడు. చివరికి మోనాలిసా హ్యాంగ్ అయిన సలోన్ కారేకి చేరుకున్నాడు. ఆ మూమెంట్ లో వింజోస్ ఒంటరిగా ఉన్నాడు. అతన్ని ఆపడానికి ఎవరూ లేరు. అతనికి బిల్డింగ్ లేఅవుట్ తన చేతి వెనక భాగంలా తెలుసు. మరియు ఇప్పుడు అతను మోనాలిసా ముందు నిలబడి ఉన్నప్పుడు తీసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. తన కార్పెంటర్ నాలెడ్జ్ ని యూజ్ చేసి వింజోస్ షిఫ్ట్ వాల్ నుండి పెయింటింగ్ ని రిమూవ్ చేశాడు. ప్రొటెక్టివ్ గ్లాస్ ని ఆన్ చేశాడు. కాన్వాస్ ని కేర్ఫుల్ గా రోల్ చేశాడు. అతని చేతులు భయంతో కాదు, ఎగ్జైట్మెంట్ తో వణికిపోతాయి. అతను అది చేశాడు. అతను ప్రపంచంలో
ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ ని పట్టుకున్నాడు. అతన్ని ఎవరు ఆపలేదు. కానీ ఎస్కేప్ కాంప్లికేషన్ లేకుండా జరగలేదు. వింజోస్ డోర్ వైపు వెళ్ళాడు. కానీ అది లాక్ అయి ఉందని తెలుసుకున్నాడు. టెన్షన్ పెరిగింది. ఒక మూమెంట్ లో అన్ని పోతాయేమో అనిపించింది. కానీ జస్ట్ పానిక్ స్టార్ట్ అయినప్పుడే ఫేట్ ఇంటర్వ్యూస్ అయింది. ఒక పంబ్లర్ వింజోస్ ని తోటి ఎంప్లాయీగా భావించి డోర్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తానని ఆఫర్ చేశాడు. మోనాలిసాను తన ఆర్మ్ కింద సేఫ్ గా పెట్టుకొని వింజోస్ ప్యారిస్ వీధుల్లోకి అడుగు పెట్టాడు. ఒక ప్రైజ్లెస్ ట్రెజర్ ఇప్పుడు అతని సొంతం. గంటలు గడిచే కొద్దీ టెఫ్త్ ఎవరికి తెలియకుండా పోయినప్పుడు వింజోస్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను ఊహించలేనిది చేశాడు. 2 రోజులు మోనాలిసా దాగి ఉంది. అది అయిపోయిందని ఎవరికీ తెలియదు. ఆగస్ట్ 23 ఉదయం మ్యూజియం విజిట్ చేసిన ఒక ఆర్టిస్ట్ మోనాలిసా ఎక్కడ హ్యాంగ్ అయి ఉందో ఆ ప్లేస్ ఖాళీగా ఉందని గమనించాడు. అతను గాడ్ కి రిపోర్ట్ చేశాడు. అప్పుడు అలారం మోగింది. పోలీసులను పిలిచారు. పాంట్రిక్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. థీఫ్ ఎవరో, పెయింటింగ్ ఎలా మాయమైందో అధికారులకు ఐడియా లేదు. వారు యూరోప్ అంతటా లీడ్స్ ఫాలో అయ్యారు. ఫ్లైట్స్, ట్రైన్స్ నుండి షిప్స్ వరకు, సాధారణ వర్కర్స్ నుండి ఫేమస్ ఆర్టిస్ట్ వరకు అందరిని సస్పెక్ట్ చేశారు. పాబ్లో పికాసోను కూడా క్వశ్చన్ చేశారు. కానీ అతన్ని క్రైమ్ కి లింక్ చేసే ఎవిడెన్స్ ఏదీ దొరకలేదు. ఇంతలో వింజోస్ ఇంకా ప్యారిస్ లోనే ఉండి మోనాలిసాను తన అపార్ట్మెంట్ లో దాచాడు. అతను పెయింటింగ్ ని ఇటలీకి తిరిగి ఇవ్వాలని డిటర్మైన్ అయ్యాడు. కానీ ప్రస్తుతానికి అతను లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. పెయింటింగ్ కోసం సెర్చ్ కొనసాగుతుంది. కానీ వింజోస్ ఎవరికి దొరకలేదు. 2 సంవత్సరాలు గడిచాయి. వింజోస్ రెస్ట్లెస్ అయ్యాడు. ప్రపంచం మోనాలిసా గురించి మర్చిపోయింది. కానీ పెయింటింగ్ మిస్టరీ మరియు ఇంట్రింగ్ యొక్క సింబల్ అయింది. అది ఇప్పుడు ప్రపంచం దృష్టిలో ఎప్పుడు దొంగలించబడని మోస్ట్ ఫేమస్ ఆర్ట్ వర్క్. వింజోస్ చివరకు తను మూవ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. అతను ఫ్లోరెన్స్ లోని ఒక ఆర్ట్ డీలర్ ను కాంటాక్ట్ చేసి మోనాలిసాను అమ్మడానికి మరియు ఇటలీకి తిరిగి ఇవ్వడానికి ఆఫర్ చేశాడు. మొదట స్పెక్టికల్ గా ఉన్న డీలర్ వింజోస్ ను కలవడానికి అంగీకరించాడు. వింజోస్ రెడ్ సిల్క్ క్లాత్ కింద నుంచి పెయింటింగ్ ని రివీల్ చేసినప్పుడు డీలర్ యొక్క డిస్బిలీఫ్ షాక్ గా మారింది. మోనాలిసా రియల్. వింజోస్ తన డెస్పరేషన్ లో చివరకు పెయింటింగ్ ని అమ్మడానికి డిసైడ్ అయ్యాడు. డబ్బు తన తల్లిని సేవ్ చేస్తుందని ఆశించాడు. ఆమె చాలా సీరియస్ గా ఇల్ అయింది. కానీ ఆర్ట్ డీలర్ తన ముందు ఏమి ఉందో గ్రహించి వెంటనే పోలీసులను కాంటాక్ట్ చేశాడు. వింజోస్ ని అరెస్ట్ చేసి మోనాలిసా థెఫ్ట్ కి చార్జ్ చేశారు. అతను తన చర్యలు డీప్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం మరియు ఇటలీ యొక్క లాస్ట్ హెరిటేజ్ ని తిరిగి ఇవ్వాలనే కోరికతో మోటివేట్ అయ్యానని క్లెయిమ్ చేశాడు. అతని సెంటెన్స్ కేవలం 7 నెలలకు తగ్గించబడింది మరియు అతను ఇటలీలో హీరోగా కొనియాడబడ్డాడు. అతను జైలులో ఉన్న సమయంలో ఇటలీ యొక్క గ్రేటెస్ట్ ట్రెజర్ ని ఇంటికి తెచ్చిన వ్యక్తిగా అతన్ని చూసిన అడ్మైరెన్స్ నుండి పువ్వులు, ఉత్తరాలు మరియు బహుమతులు అందుకున్నాడు. 1914లో మోనాలిసా లైబ్రరీకి తిరిగి వచ్చింది. ఆమె ఫేమ్ రాకెట్ లాగా పైకి దూసుకెళ్లింది. టెఫ్ట్ కి ముందు పెయింటింగ్ ఆర్ట్ సర్కిల్ లో బాగా తెలిసినది. కానీ ఇది గ్లోబల్ ఐకాన్ కాదు. వింజోస్ చర్యలు అన్ని మార్చేశాయి. మోనాలిసా మిస్టరీకి సింబల్ గా అయింది. పోగొట్టుకొని తర్వాత దొరికిన ఆర్ట్ వర్క్ పబ్లిక్ ఇమాజినేషన్ లో శాశ్వతంగా నిలిచిపోయింది. విడుదలైన తర్వాత వింజోస్ ఇటలీకి తిరిగి వచ్చాడు. ఒక చిన్న పెయింట్ షాప్ ఓపెన్ చేశాడు. అతను ఒక పెయింటర్ గా ఆశించిన ఫేమ్ ఎప్పుడూ పొందలేదు. కానీ మోనాలిసా స్టోరీలో అతని రోల్ అతన్ని ఎప్పుడు ఊహించని విధంగా అతని ఫేమ్ చేసింది. అతని క్రైమ్ ఆర్ట్ హిస్టరీ కోర్స్ ని మార్చడమే కాకుండా మోనాలిసాను ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ గా సిమెంట్ చేసింది. చివరికి వింజోస్ పెర్గియా అనే వ్యక్తి పెద్ద కళలు, తక్కువ అవకాశాలు ఉన్నా ఊహించని విధంగా ప్రపంచాన్ని మార్చేశాడు. మోనాలిసా ఒకప్పుడు చాలా మాస్టర్ పీసెస్ లో ఒక మాస్టర్ పీస్ మాత్రమే అయిన పెయింటింగ్ హిస్టరీలోనే మోస్ట్ రికగ్నైజ్డ్ అండ్ సెలబ్రేటెడ్ ఆర్ట్ వర్క్ అయింది. గ్రీడ్ కోసం కాకుండా కొంచెం వింతైన దేశభక్తితో 1911లో మోనాలిసాను దొంగలించిన ఆ రోజు వింజోస్ పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే మోనాలిసా కథ ఇంకా ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంది. ఆమె చుక్కుముడి విప్పని చిరునవ్వు ఇంకా టైం మాత్రమే చెప్పగలిగే సీక్రెట్స్ దాచిపెట్టింది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ చేయండి.